పెట్టకుండా బయటకు వచ్చింది అనేది నేను వింటున్నా. వీరు బతుకమ్మ సంబరాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు, వారు అమెరికా నుంచి వచ్చి మొదలుపెట్టినప్పుడు బతుకమ్మకు అంటరాని వాళ్ళు దళితులని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో లేదు బతుకమ్మ అంతటా ఆడతారు, బాగా బతుకమ్మ ఆడతారు అని. నేనైతే పుట్టి పెరిగి ఇప్పుడు 50 సంవత్సరాలు కావస్తుంది, ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టో నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టో నైతే లేదు. ఒక 20% మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది, ఒక 10-12% గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది, ఒక 10-15% మైనారిటీలకు దూరమే ఉంది. అన్నిటికంటే ఎక్కువ బీసీల్లో మెజారిటీ వర్గం సంచార జాతులు ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మీరు నిన్న బెల్లయ్య గారే ఒకటి చూపించిండ్రు, ఈ బతుకమ్మను మార్చింది ఎవరు అని. ఇది ఉద్యమ కాలంలో ఈయన కేటీఆర్ను కూడా అడిగినట్టుంది ఎవరు. ఈ బొమ్మ తెలంగాణ తల్లి, దీంట్లో చెయ్యి కిందికేసి ఈ పంటలు రెండు పట్టుకున్నట్టుగానే ఉంది. దీన్ని ఓపెన్ చేసింది ఎవరంటే కింద రాములక్క కనబడుతుంది, 2007లో రాములక్క కనబడుతుంది. సుధగాని వెంకటేష్ గౌడ్ పెట్టించిండు. అంటే ఏంది, నేనేమంటున్నా అంటే, బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయమే. పోలేరమ్మ, కట్టమైసమ్మ, పోచమ్మ, దండుమైసమ్మ వివిధ రూపాలు ఉన్నాయి. మనం అన్నిటినీ ప్రతిబింబించే విధంగా కాకుండా ఒక సహజమైన మట్టి తల్లి, తెలంగాణ తల్లి, చూడగానే నా తల్లి అని ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా టూ మచ్ కాంప్లికేషన్స్ ఉండకుండా తెలంగాణ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విగ్రహాన్ని ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో, ఏదో మళ్ళీ బయట కాదు. మరి ఈ పోర్టుగాళ్ళు మరి అసెంబ్లీకి వచ్చి వాళ్ళు డిసెంట్ చెప్పొచ్చు కదా. కిరీటం అయితే మా అమ్మ ఎప్పుడు పెట్టుకోలే, తెలంగాణ తల్లులు మరి నాకు తెలిసి అమ్మ పేరు శోభమ్మ కదా, కేసీఆర్ గారి భార్య. శోభమ్మ కూడా కిరీటాలు పెట్టుకోగా చూడలే, కవితమ్మ కూడా కిరీటాలు పెట్టుకోరు చూడలే నేను. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి లెక్కనే ఉండాలి. ఒక ఏరియాలో గోసి పోసుకొని ఉంటే, ఒక ఏరియాలో చీరను కిందికి విడిస్తే, ఇట్లా వివిధ రకాలుగా ఉంటుంది. ఇది ప్రస్ఫుటంగా తెలంగాణ తల్లి మాదిరిగా మేము ఈ జాతికి అంకితం చేసినాం. నేను ఒక మాట అంటా, 2014 వరకు మీరు టీఆర్ఎస్ తల్లి కాదు, అందరం తెలంగాణ తల్లి అని అన్నా కూడా మీరు ఎందుకు 2014 నుంచి 2023 వరకు అఫీషియల్గా సెక్రటరియట్లోనో ఇంకెక్కడనో ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన ద్రోహులు కదా మీరు. మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇంకా మీకెక్కడిదిరా పోయి తెలంగాణని కోట్ చేసుకోవడానికి నైతికత ఎక్కడిది? తెలంగాణ తల్లికి ద్రోహం చేసి తగుదునమ్మా అని గుణాత్మక మార్పుని దేశంలో తీసుకురావాలని పోయి భారత రాష్ట్ర సమితి వాళ్ళు మీరు తెలంగాణను కోట్ ఎట్లా చేసుకుంటారు? నా పార్టీ ఆఫీస్ మీరు చూడండి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మేము తెలంగాణ వాళ్ళను, తెలంగాణ తల్లిని మేము అంటున్నాం. మరి మీరు భారత రాష్ట్ర సమితి కదా, మీకు ఎక్కడిది నైతికత? ఈరోజు సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండ్రు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దంటారు. నేను అంటున్నా, మీరే గనక ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో మీరు అఫీషియల్గా ఆమోదించి గనక పెట్టుంటే మేము మాట్లాడకపోతుంటాం. మీరు ఆ రోజు బతుకమ్మను పెట్టినా బతుకమ్మే, కంకులు పెట్టినా కంకులే, మీరు ఏది చెప్తే అది ఆమోదించేటోళ్ళం. ఒకడు అంటాడు, మేము వచ్చినాక ఈ తెలంగాణ తల్లిని, కాంగ్రెస్ తల్లిని మేము గాంధీ భవన్లో పెట్టేస్తామని. ఒరే నువ్వు వచ్చేది సచ్చేది అది అడ్రస్సే లేదురా నాయన. మీకు పక్కన పెట్టి ఇవాళ అది తీసేస్తామని అంటే అది ప్రభుత్వం పెడుతున్నది. అది ప్రభుత్వం ఏమి టీఆర్ఎస్ ఆఫీసులో పెడతలే, గాంధీ భవన్లో పెడతలే, బీజేపీ ఆఫీసులో పెడతలే. దీన్ని అనేసరికి బతుకమ్మ కాడికి వచ్చిండ్రు. మా ఎన్ఎం గారు అంటే ఇగో బతుకమ్మకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ట్రోల్ చేస్తారు.
అరే మీరు 95 లక్షలు కోటి రూపాయలు ఇస్తున్నట సోషల్ మీడియా ఎవరో వాళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా కూడా కాదు, సోషల్ మీడియా అంటే చాలా డెమోక్రాటిక్ సోషల్ మీడియా ఉంది, మెయిన్ మీడియా ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లతో వ్యూస్ కోసం వ్యూస్ని బట్టి వాళ్ళకి గిరాకిస్తుండట. దీని కొరకు మళ్ళా బతుకమ్మను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనే చర్చ తెస్తే ఇది ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీరు తెలుసా? ఇవాళ తెలంగాణ ఆత్మను కాంగ్రెస్ గౌరవిస్తున్నది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది. ఇప్పుడు మేము బలయ్య నాయక్ గారు ఆ 9 మందికి కలిసి ఒక సంఘీభావం వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండాలంటే సగటు ఉద్యమకారులం కాబట్టి మేము ముగ్గురం ఎన్ఎం గారు మేము అక్కడి నుంచే వస్తున్నాం. ఈరోజు ఆ కళాకారులను కనీసము ఉనికి కోసం చెప్పుకోలేక, ఉనికి అంటే ఏంది ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి తెచ్చినాం. తెలంగాణ అంటే నేనే, తెలంగాణ అంటే నాదే, తెలంగాణ అంటే నేనే. భారత్ రాష్ట్ర సమితిని ఇది కాబట్టి అలా ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు కేటీఆర్ పేలుతున్నాడు. ఇది నిన్ను చూసి అలా పర్వర్టెడ్ పొలిటీషియన్ అనుకుంటున్నాను ఆయన. ఎవడని చెప్తుండో నీకు తెలియదు నాకైతే. మేము సెక్రటరియట్లో పెట్టిన దాన్ని తీసి మేము గాంధీ భవన్లో పెట్టేస్తాం, విసిరేస్తాం. తెలంగాణ తల్లిని అవమానిస్తే తన్ని పడేస్తాం సన్నాసుల్లారా. మీకు గౌరవించే కల్చర్ లేదు. అందశ్రీ పాట రాస్తే లక్షల నోళ్ళు పాడినాయి కదా ఆ పాట. ఉద్యమకాలంలో మొత్తం రానోళ్ళం కూడా ఆ పాటను నేర్చుకొని పాడినాం కదా. కోట్ల మంది పాడిన, లక్షల మంది ఉద్యమాల్లో కూడా మీటింగ్లలో పాడినాం కదా. నువ్వు కూడా పాడినావు కదా. మరి దాన్ని ఎందుకు నువ్వు గవర్నమెంట్తో రాటిఫై చేయించలేదు? ఎందుకు ఆథెంటికేషన్ ఇవ్వలేదు? జాతి గీతం ఇది, మన తెలంగాణ జాతి గీతం అని ఎందుకు చేయలే? ఒక ఆయన అంటుండు నిన్న మొన్న మాట్లాడుతుంటే, ఊరి సెక్రటరియట్ మీద కాలు ఉంచింది ఏంటంటే కేసీఆర్ పోయిన తర్వాత తెలంగాణ తండ్రిని పెడదాం అనుకున్నాడు అని. ఆ లయ్య బొమ్మ పెట్టుకుంటానికి. ఇలా తస్మాత్ జాగ్రత్త పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడుతున్నారు మీరు. సోనియా గాంధీ గారి మీద మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళు? ఉద్యమాలు ఎప్పుడు వచ్చినారు? మీ కొడుకు, మీ బిడ్డ, మీ అల్లుడు. ఇలా తెలంగాణ ఉద్యమకారులని మొత్తం పార్టీలో లేకుండా, తెలంగాణ ఉనికిలోనే లేకుండా చేస్తే ఇలా మేము తెలంగాణ సమాజాన్ని గౌరవించుకునే పనేమో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కోదండరాము ఇంటికి ఎట్లా కన్నాలు పెట్టి ఆయన అరెస్ట్ చేసుకుపోయినరో మర్చిపోయినరు. అప్పుడే మీరు తెలంగాణ ఉద్యమకారులు అయినట్టు. ఇప్పుడు మరి ఆయన కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మీ మాట్లాడుతూ బయటికి వెళ్ళి. నేను అంటున్నా, కేసీఆర్ నీ వ్యూ ఏందో చెప్పు. నువ్వెక్కడ? నీ ఉనికే లేదు ఈ రాష్ట్రంలో. ఆ పనికిరాని చెత్తగాళ్ళు ఇద్దరు బయటకు వచ్చే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు విపక్ష నాయకునివా? ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నట్టే కదా. అసెంబ్లీ నడుస్తుంటే నేను రానంటాడు. అసెంబ్లీ నడుస్తుంటే రాకపోతే మరి ఏం పీకనీక? తీసేయి, వేరేటోళ్ళకి ఓడంటాడు. ఊరికి ఆయన వస్తేనే వెళ్తాదా? ఏం కేసీఆర్ కాదు, ఎవ్వడు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని బతుకమ్మ, నువ్వు అరే నువ్వేమో విగ్రహం పట్టుకోరా, నువ్వేమో లగచర్లను పట్టుకోరా, నువ్వేమో ఆడ కూర్చొని నల్లి కుట్లోని లెక్క కుట్రలు చేస్తానికేనా కేసీఆర్ ఉన్నది? ఈరోజు నేను అంటున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇలా ఒక మంచి పాజిటివ్ వైబ్తో తీసుకుపోతున్న ప్రభుత్వం అని చెప్తున్నది మీకు నచ్చట్లే. ఇట్లెట్లా ఇక కొన్ని రోజులైతే మనదేగా గవర్నమెంట్ అన్నది, ఇక కొన్ని రోజులైతే మనదేగా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీరు మీ ఆనవాళ్ళు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఏటో కూడా మీకు తెలియదు. ఇవాళ మీరు చేస్తున్న ప్రతి పనిని మేము గమనిస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూనే మీరు పాదుకొల్పిన, ఇప్పుడు నేను అంటున్నా, ఈ సహజమైన తెలంగాణ తల్లికి కిరీటాలు అద్ది, బతుకమ్మలు పెట్టి, నగలు పెట్టి, మొత్తం ఒక గ్లోరిఫై గాడ్డెస్ లెక్క ఏంది మనం అంత స్త్రీలు అంత రిచెస్ట్ అన్నట్టు చేసినట్టే మీరు రిచ్. ఎందుకు? తెలంగాణ ప్రజలంతా దోచుకొని అలా మీరు రిచ్ అయింది. కానీ నా తల్లి నిజంగానే రిచ్ కాదు. నా తల్లి అందరిని ప్రేమించే విధంగా నా ప్రభుత్వం పెట్టింది. అది నేను సంతోషపడుతున్నా. ఇలా నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. బతుకమ్మను రేపు సబ్బండ వర్ణాలు మేము ఆడేటట్టు చేసే ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది. మీలాగా నేను అంటున్నా, మీకే పరిమితమయ్యే దాన్ని మాత్రం మీరు గ్లోరిఫై చేసుకున్నారు. వడ్డానాలు పెట్టిండ్రు, ముక్కు పుల్లలు పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. ఇట్లాంటి పేదలకు, దళిత వర్గాలకు, బీసీలకు కూడా అందుబాటులో లేని దాన్ని మొత్తం ఇప్పుడు బతుకమ్మ మాదే, బతుకమ్మ తెలంగాణదే అనే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ మనదే,
తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే ఇలా మీరు అనుకుంటున్నారు దాంతోనే మేము సెంటిమెంట్ చేసి మొత్తం ముందుకు తీసుకుపోతామని. ఏమీ కాదు, తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. తెలంగాణ తల్లి విషయంలో అనుచితంగా మాట్లాడినా అనాలోచితంగా మాట్లాడినా ఈరోజు ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు ఉంటాయి తీసుకోమని మేము